జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ రామనామ స్మరణతో ఆలయం ప్రాంగణం మారుమోగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి భక్తులు, దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. కొండగట్టుకు వేలాదిగా వస్తున్న హనుమాన్ మాలదారులు నిష్ఠ పూజలు చేసి దీక్ష విరమిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే కోనేరులో మురుగునీరుందంటున్నారు భక్తులు. నీటిని శుభ్రం చేయాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి భక్తులు, దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. కొండగట్టుకు వేలాదిగా వస్తున్న హనుమాన్ మాలధారులు నిష్ఠ పూజలు చేసి దీక్ష విరమిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే కోనేరులో మురుగునీరు ఉందంటున్నారు భక్తులు. నీటిని శుభ్రం చేయాలని కోరుతున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. స్వామివారు ఇక్కడ నారసింహ భక్తులతో వెలిసి ఉన్నారు. ఈ రోజు చిన్న హనుమాన్ జయంతి అనగా హనుమత్ విజయోత్సవం. ఈ విజయోత్సవం రోజు స్వామివారికి ఉదయము తిరుమంజనం జరిగింది. స్వామివారికి చెమ్మిలి తైలంతో స్వామివారి చంద్రాలంకరణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేశారు. పంచామృత అభిషేకం జరిగింది. అలాగే ఇక్కడ బేతాళ స్వామి వారు వెలిసి ఉన్నారు క్షేత్రపాలకునిగా, వారికి కూడా అభిషేకం జరిగింది. ఇక్కడ సహస్ర పుష్పార్చన జరిగింది. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అరటిపండ్లు 1105 అరటిపండ్లతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి సాలగ్రామూర్తులకు కూడా అభిషేకం జరుగుతుంది. ఈ రోజు హనుమత్ విజయోత్సవం అంటారు, చైత్ర పున్నమి. ఈ చైత్ర పున్నమిని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు. మనకు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం వందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. మనకు పూర్వాభాద్ర నక్షత్రం ఎత్తైనటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి వృక్ష జాతులు మధ్యలో స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిచినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి స్వామి ఆంజనేయ స్వామి వారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు శ్రీముఖ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో వెలిచి ఉన్నాడు. స్వామివారి పై భాగంలో నారసింహస్వామి, కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు. స్వామివారి యొక్క బాహుభుజాల్లో శంఖము, చక్రము, లక్షస్థలములో రాముడు, సీత ఈ విధంగా స్వయంగా వెలిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. స్వామివారికి కుడివైపున అలివేలుగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు, ఎడమ వైపున మహాలక్ష్మి అమ్మవారు కూడా స్వయంగా వెలిచి ఉన్నారు. స్వామివారికి వెనక భాగంలో క్షేత్రపాలకుడిగా బేతాళ స్వామి కూడా వెలిచి ఉన్నాడు. ఒక 500-600 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నిత్యోత్సవ, భక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలన్నీ కూడా శాతాల శ్రీవైష్ణవ ఆచార సాంప్రదాయానుసారంగా జరగడం జరుగుతుంది.